హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నిన్న మనము డిస్కస్ చేసినట్టుగానే ఈరోజు బడ్జెట్ అనౌన్స్మెంట్లో ఎక్కువగా మధ్యతరగతి వాళ్లకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ సంవత్సరము. ఆ హైలైట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అంటే మన మిడిల్ క్లాస్కి డైరెక్ట్గా ఏది బెనిఫిషియల్, ఎంతవరకు బెనిఫిషియల్ అనేది ఒకసారి మనం హైలైట్స్ చూద్దాం ఈరోజు. ఫోర్మోస్ట్ ఏంటంటే అప్ టు 2 lakhs నో ట్యాక్స్ ఇన్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అయ్యేటోళ్ళకి 12 లక్షల దాకా ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. తర్వాతది ఐఐటీలలో ఎక్స్పాన్షన్. ప్రస్తుతం ఉన్న ఐఐటీలలో 6,500 సీట్లు పెంచబోతున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో, అంటే ఈ ఫిజికల్ క్యాలెండర్లో. అలాగే 10,000 మెడికల్ సీట్లు కూడా పెంచబోతున్నారు అక్రాస్ మెడికల్ కాలేజెస్లో అక్రాస్ కంట్రీ. అలాగే ఈ మెడికల్ కాలేజీల సీట్లను 75,000కు పెంచబోతున్నారు ఇన్ ద నియర్ టర్మ్, మేబీ ఇన్ అనదర్ 5 years. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. చాలామంది సీట్లు దొరకక విదేశాలకు వెళ్ళిపోయి ఉక్రెయిన్ లేకపోతే చైనా, రష్యా ఎక్కడ పడితే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ తట్టుకోలేక కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ యాస్పిరెంట్స్కు ఇది ఒక సానుకూల అంశము. అలాగే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేయడము. అంటే ఇంతకుముందు అలాంటి క్రిటికల్ డ్రగ్స్ ఏవైనా కూడా మనము ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటే హెవీగా ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది అవసరం లేదు. లైఫ్ క్రిటికల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి డ్రగ్స్ తెచ్చుకుంటే ఇప్పుడు వాటికి ఆ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే రెంట్ పైన కూడా టీడీఎస్ ఆన్ హోమ్ రెంట్ ది క్యాప్ ఈజ్ హైక్ ఇంక్రీజ్ టు 6 lakhs. ఇంతకుముందు 2.4 లక్షల వరకే హోమ్ రెంట్ పైన ట్యాక్స్ ఫ్రీ ఉండేది. ఇప్పుడు అది 6 lakhs దాకా పెంచారు. అంటే ఎవరైనా కూడా ఇల్లు కిరాయికి ఇచ్చినప్పుడు వాళ్ళకి రెంట్ వచ్చినప్పుడు ఆ 2.5 లక్షలు దాటితే ఇంతకుముందు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ క్యాప్ 6 lakhs పెంచారు. అలాగే న్యూ మెజర్స్ టు సపోర్ట్ ఫార్మర్స్. అంటే ఇంతకుముందు ఈ రైతులు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళి అధిక వడ్డీలతో రుణాలు తెచ్చుకొని ఇన్పుట్, అంటే వాళ్ళ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ కొనుక్కోవడానికి విత్తనాలకి, ఎరువులకి, వీటి కోసము ప్రైవేట్ సెక్టార్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్తో తెచ్చుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ కిసాన్ క్రెడిట్స్ కార్డ్ ద్వారా వీళ్ళు ఆ షార్ట్ టర్మ్ లోన్స్ను 5 లక్షలకు పెంచారు. అంటే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ పైన డిపెండ్ అయ్యి కష్టాల పాలవడం బాగోదని చెప్పేసి వీళ్ళే ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 లక్షల దాకా షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చే విధంగా అనౌన్స్ చేశారు. కనెక్టివిటీ అక్రాస్ లొకేషన్స్ అండ్ రీజన్స్ ఇన్ ఇండియా. ప్రస్తుతానికి ఈ ఎయిర్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి మెజర్స్ తీసుకుంటున్నారు. దాని ద్వారా 120 న్యూ ఎయిర్ డెస్టినేషన్స్ విల్ బి కనెక్టెడ్. దానికి కేటాయింపులు చేశారు. అలాగే మెయిన్ ఫోకస్ ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ పైన పెట్టారు. అక్కడ హెలీప్యాడ్స్ కానీ చిన్న ఎయిర్పోర్ట్లు నిర్మాణం పైన దృష్టి సారించి మొత్తం ఎండ్ టు ఎండ్ ఇండియాలో కనెక్టివిటీ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం అన్ని వైపుల నుంచి కూడా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మెజర్స్ తీసుకుంటున్నారు. తద్వారా ఏవైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈజీగా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంతకుముందు ఓన్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఓన్లీ ఏదైనా ఉంటే రోడ్డు మార్గంగా వెళ్ళాల్సి వచ్చేది, అక్కడికి చేరుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఈ కారణాలు అవాయిడ్ చేయడానికి ఇప్పుడు కనెక్టివిటీ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువగా ఎయిర్ కనెక్టివిటీ పైన ఫోకస్ పెడుతున్నారు. అలాగే కొన్ని అనౌన్స్మెంట్లు కూడా చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ను బూస్ట్ చేయడానికి అక్రాస్ ది సెక్టర్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా మెజర్స్ తీసుకుంటామని చెప్పారు. అలాగే కొత్త ట్యాక్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారు అని చెప్పారు. దాని గురించి పెద్ద డీటెయిల్స్ చెప్పలేదు. తొందరలో మనం చూస్తాం కొత్త ట్యాక్స్ పాలసీ ఎలా ఉంటుంది, అది మనకి ఎంత సులువుగా ఉంటుంది, ఏ విధంగా అడ్వాంటేజ్ అనేది కూడా రాబో రోజుల్లో చూస్తాం మనం. ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత ఏ ఏ వస్తువులు చీప్ అవుతాయి, ఏ ఏ వస్తువులు ఎక్స్పెన్సివ్ అవుతాయని ఒకసారి మనం చూస్తే అయినా ఈ ధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్,
ఫ్రూట్స్, వెజిటబుల్స్, మఖానా, ఈ మెరైన్ ప్రోడక్ట్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇందాక డిస్కస్ చేసినటివి, అలాగే కొన్ని మెడిసిన్స్, ఈవీ బ్యాటరీస్, లెదర్ గుడ్స్, 12 క్రిటికల్ మినరల్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్. ఇవన్నీ కూడా చీప్ అవుతాయి, అంటే రేట్ తగ్గుతాయి, చాలామందికి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు వేటి ప్రైస్ పెరుగుతుందని చూస్తే, ఒకటి నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్, రెండోది వచ్చి ఈ ఫ్లాట్ ప్యానల్ ఎల్సిడీస్, వీటి కాస్ట్ పెరిగే అవకాశం ఉంది ఈ బడ్జెట్ తర్వాత. సో ఓవరాల్గా చూస్తే ఈ మిడిల్ క్లాస్ ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తారో, దేనిపైన ఎక్కువ స్పెండ్ చేస్తారో, వాళ్ళకి వేటిపైన అవసరం ఎక్కువ ఉందో అవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాళ్ళకి అందుబాటులోకి తెచ్చి ఆ కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ బడ్జెట్ అయితే చేశారు. సో ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉండేటట్టుగా ఉంది. అలాగే చాలా వరకు కూడా వీళ్ళు ఏవైతే దైనందిక దిన కార్యక్రమాల్లో యూజ్ చేస్తారో వాటన్నిటి ప్రైస్ కూడా కొంచెం తగ్గించి కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. అలాగే ఫార్మర్స్ కూడా కొంచెం బెనిఫిట్ వచ్చేటట్టు చేసినారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్కి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ తెచ్చారు. అలాగే మెయిన్ ఫోకస్ కనెక్టివిటీ, వీటన్నిటిపైన దృష్టి పెట్టారు. ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఈ కనెక్టివిటీ ప్రోగ్రామ్ను ఎస్టాబ్లిష్ చేశారు. సో అది మొత్తానికి ఈసారి బడ్జెట్. ఇందులో వండర్స్ ఉన్నాయంటే వండర్స్ ఏం లేవు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ మిడిల్ క్లాస్ సెక్షన్. థ్యాంక్ యూ.